తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కన్నుల పండుగగా కొనసాగుతుంది. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెల్లవారుజామున 1:45 ఉత్తర ద్వార తలుపులైతే తెరుచుకున్నాయి. అలాగే శ్రీవారి ఆలయంలో నేటి నుంచి 10 రోజుల పాటు భక్తులకు ఈ వైకుంఠ ద్వార దర్శనం అయితే కల్పించనుంది టీటీడీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ గోపినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపి. మాధవి, వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇప్పటికే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా స్వామివారి ఆలయం లోపల పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దాదాపుగా ఇవాళ ఒక్కరోజే 1,00,000 మంది భక్తులకి టీటీడీ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారి ఆలయంతో పాటు ఇవాళ తెల్లవారుజామున 1:30 స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు ప్రారంభమైన తర్వాత విఐపీలకు ప్రాధాన్యత కల్పించారు. దాని తర్వాత సామాన్య భక్తులకి 5:30 నుంచి కూడా సామాన్య భక్తుల్ని అంటే స్వామివారి ఆలయంలోకి పంపిస్తున్నారు. అయితే ఇవాళ వైకుంఠ ఏకాదశి ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఎలాంటి దర్శనాలు కొనసాగుతున్న నేపథ్యంలో మాడవీధుల్లో కూడా పెద్ద ఎత్తున స్వామివారికి సంబంధించినటువంటి బంగారు రథోత్సవం ఊరేగింపు జరుగుతుంది. బంగారు రథం పైన సతీ సమేతంగా తిరుమలేశుడు భక్తులకి కటాచిస్తున్నారు. మనం ప్రస్థానం చూడొచ్చు. స్వామివారికి సంబంధించినటువంటి మాడవీధిలో మనం ప్రస్థానుకున్నాం. స్వామివారి ఆలయంలో చూడొచ్చు. ఇక్కడ మాడవీధిలో స్వామివారు బంగారు రథం పైన ఊరేగుతూ కూడా భక్తులకి దర్శనమిస్తున్నారు. అయితే కేవలం బ్రహ్మోత్సవాల సమయంలోనే ఈ బంగారు రథం ఊరేగింపు జరుగుతుంది. అయితే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, స్వామివారికి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్లనే ఇక్కడ బంగారు రథం మీద కూడా ఊరేగుతూ కూడా స్వామివారు ఊరేగుతూ దర్శనమిస్తున్నారు. అయితే ఇవాళంతా కూడా పెద్ద ఎత్తున దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఇప్పటికే కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 1,00,000 మంది వరకు కూడా దర్శనం చేసుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వైకుంఠ ఏకాదశి, రేపు ద్వాదశి, 10 రోజుల పాటు కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం లోపల వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. అయితే ప్రతిరోజు కూడా 80 నుంచి 90 వేల మంది వరకు కూడా దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. చూడొచ్చు, స్వామివారికి సంబంధించిన బంగారు రథం పైన తిరుమలేశ్వరుడు ఊరేగుతున్నాడు. ప్రతిరోజు కూడా ఇవాళ దర్శనానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున 1:30 ప్రారంభించి దాని తర్వాత సర్వదర్శనం కొనసాగిస్తున్నారు. అయితే బంగారు రథం మీద ఊరేగుతున్న శ్రీవారిని చూడడానికి పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. రథోత్సవం దాదాపుగా 2 గంటల పాటు జరిగే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, మన స్వామివారికి సంబంధించిన రథోత్సవం జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు, చాలా రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే అంటే బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగేటటువంటి ఈ రథోత్సవం కేవలం వైకుంఠ ఏకాదశికి సంబంధించిన మాత్రమే ఏర్పాట్లు చేస్తారు. చూడొచ్చు, మనం బంగారు రథం కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన బంగారు రథం పైన తిరుమలేశుడు ఊరేగుతున్నాడు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బంగారు రథం ఊరేగింపే సమయంలో కావచ్చు, లేదంటే ఆ లాగే సమయంలో కావచ్చు, ఎక్కువగా బంగారు రథాన్ని మహిళలే ఊరేగిస్తారు. బంగారు రథం ఊరేగింపు సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇట్లా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా రకాలుగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద సోమవారికి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో టీటీడీ ఇప్పటికే ఏర్పాటు చేసిన నేపథ్యంలో చాలా రకాలుగా మనం చూడొచ్చు. స్వామివారికి సంబంధించినటువంటి చూడొచ్చు, మహిళలే ఎక్కువగా బంగారు రథాన్ని ఊరేగుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి స్వామివారికి సంబంధించినటువంటి హారతి జరుగుతుంది. హారతి జరిగే సమయంలో కూడా ఈ మాడవీధుల్లో పెద్ద ఎత్తున భక్తులతో పాటు ఇక్కడ వచ్చినటువంటి విఐపీలు కావచ్చు, లేదంటే అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఊహించని స్థాయిలో తిరుమలకి భక్తులు వచ్చిన నేపథ్యంలో టీటీడీ కూడా ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. బంగారు రథోత్సవాన్ని చూడడానికి తిరువీధుల్లో లక్షలాది మంది భక్తులు వేచి ఉంటున్నారు. మొత్తం మీద స్వామివారికి సంబంధించిన 10 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద 10 రోజుల పాటు జరిగేటటువంటి ఆలయం లోపల ఉండేటటువంటి వైకుంఠ ద్వారాలకు సంబంధించి ఇప్పటికే కూడా టీటీడీ చాలా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చిన కారణంగా వాళ్ళకందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు చేసేందుకు నియమించారని మనం చెప్పుకోవచ్చు. మాధవి.
గోపి, అలాగే ఇప్పటికే తిరుమలకి అయితే భారీ ఎత్తున అయితే భక్తులు చేరుకున్నారు. ఎందుకంటే ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగానే 1,00,000కు పైన భక్తులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే విఐపి దర్శనాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటువైపు ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు, ప్రజానేతలు కూడా, రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఎంత వేరియేషన్లో అంటే నా సామాన్య భక్తులకు అలాగే విఐపి దర్శనాలకి ఆటంకం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు టీటీడీ? ఆల్రెడీ టీటీడీ ముందుగానే చెప్పింది. ఎందుకంటే శ్రీవారి ఆలయం లోపల మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని ఎందుకంటే ఇవాళ తెల్లవారుజామున స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలు ప్రారంభమైన తర్వాత 1 గంట 30 నిమిషాలకి కైంకర్యాలు ప్రారంభమై దాని తర్వాత వీఐపీలకు ప్రాధాన్యత కల్పించారు. వీఐపీలకు ప్రాధాన్యత దాదాపుగా 4 గంటల పాటు అంటే 3,800 మంది వరకు కూడా వీఐపీలకు దర్శనం కల్పించడం జరిగింది. దాని తర్వాత అంటే వచ్చినటువంటి సామాన్య భక్తులకి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ కొంతమంది శ్రీవారి సేవకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నించాం. ఎక్కడి నుంచి వచ్చారండి? గుంతకల్ నుంచి వచ్చామండి. గుంతకల్ ఏంటి శ్రీవారి సేవ కోసం వచ్చామండి. చాలా ఆనందంగా ఉందండి సార్. మేము అనంతపురం నుంచి వచ్చినాం సార్. ఈ ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సార్. కళ్యాణదుర్గం అండి. కళ్యాణదుర్గం అనంతపురం డిస్టిక్ సేవకు వచ్చామండి. గుంతకల్ అనంతపురం డిస్టిక్ అండి. గుంతకల్ అనంతపురం డిస్ట్రిక్ట్ శ్రీవారి సేవకులు. ఇక్కడ శ్రీవారి సేవకులకు సంబంధించి కొంతమంది ఉచితంగా ఇక్కడికి వచ్చి సేవ చేస్తారు. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు సమయంలో మాత్రమే ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇవాళ వైకుంఠ ఏకాదశి కావడంతో ఇక్కడ బంగారు రథోత్సవం ఊరేగింపు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తూ భక్తులకి అవకాశం కల్పించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద ఇందాక మనం చెప్పుకున్నట్లు పెద్ద అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా విపరీతంగా తిరుమలకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద ఇవాల్టి నుంచి కూడా 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ ఒక 80 నుంచి 90 వేల మంది వరకు కూడా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత రేపు ద్వాదశికి సంబంధించి రేపు కూడా దాదాపుగా 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. 10 రోజుల పాటు అంటే 1వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. మరి ఆ రోజు వరకు కూడా ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శనం చేసుకునే దాదాపుగా ఒక 7-8 లక్షల మంది ఉంటే వైకుంఠ ద్వారం గుండా కూడా వెళ్ళి పెద్ద ఎత్తున కూడా ఆ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.